హైపర్బోలాకు సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇందులో నేను డిలీట్ అయిన సిలబస్ గురించి చెప్పట్లేదమ్మా. మనకి 2 టాపిక్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ టాపిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి. ఫస్ట్ది, ఫైండ్ ద సెంటర్ ఎక్సెంట్రిసిటీ, ఫోర్సీ, డైరెక్ట్రిసిస్ అండ్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైపర్బోలాస్. ఫస్ట్ చూడండి అమ్మా, ఏమిచ్చాడు? 4x² - 9y² - 8x - 32 = 0. గివెన్ ఈక్వేషన్ ఏంటమ్మా? 4x² - 9y² - 8x - 32 = 0. దాన్ని నేను 4x², ఎక్స్లన్నీ ఒక్కడ 4x² - 8x - 9y² = 32. ఇందులో 4 కామన్ తీస్తే x² - 2x - y² = 32. దీన్ని నేను a - b హోల్ స్క్వేర్ రూపంలో రాసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి, a² - 2ab, b అంటే 1 అనుకుంటే +1 - 1 యాడ్ అయింది, -9y² = 32. చూడండి ఇక్కడ వరకు a² - 2ab + b² రూపంలో ఉంది కాబట్టి a - b హోల్ స్క్వేర్ రాసి, అంటే 4 × a - b హోల్ స్క్వేర్, 4 × -1 -4 -9y² = 32. అంటే 4x - 1 హోల్ స్క్వేర్ -9y², -4 ఇటు వస్తే ప్లస్ కాబట్టి 32 + 4 అంటే 36 అయిందమ్మా. ఈ 36 ఇటు వస్తే డినామినేటర్లో 4 × x - 1 హోల్ స్క్వేర్ / 36 - 9y² / 36 = 1. 4 1 4 9 9 1 9 4 అంటే x - 1 హోల్ స్క్వేర్ / 9 -y² / 4 = 1. ఇది 4 అమ్మ. ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 కంపేరింగ్ విత్ x - h హోల్ స్క్వేర్ / a² ప్లస్ y - k హోల్ స్క్వేర్ / b² = 1. అంటే h వాల్యూ 1, k వాల్యూ 0, a² అంటే 9, b² అంటే 4. చూడండి, అంటే హియర్ h = 1, k = 0, a² అంటే 9, b² అంటే 4, a వాల్యూ 3, b వాల్యూ 2. సెంటర్ ఏమైందమ్మా? h, k దట్ ఈజ్ ఈక్వల్ 1, 0. అంటే ఎక్సెంట్రిసిటీ ఫార్ములా అయిందమ్మా, √a² + b² / a². అంటే 9 + 4 / 9, అంటే 9 + 4 అంటే 13, √13/√9 అంటే 3. కాబట్టి √13/3 అనేది ఎక్సెంట్రిసిటీ. ఇంకా కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోర్సీ, ఇది ఏ రూపంలో ఉందమ్మా? x - h హోల్ స్క్వేర్ రూపం కాబట్టి h ± ae, k. h అంటే 1 ± a అంటే 3 అండ్ e అంటే √13/3, k అంటే 0, 3కి 3 క్యాన్సిల్ కాబట్టి ఏమొచ్చింది మనకి? 1 ± √13, 0. 4th, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. అంటే x = h ± a/e. x = h అంటే 1 ± a అంటే 3 e అంటే √13/3. ఈ 3 అనేది పైన మల్టిప్లై అవుతుంది కాబట్టి x = 1 ± 3 3 9/√13. √13 అనేది ఎల్సిఎం అయితే ఏమవుతుందమ్మా? ఈ √13 ఇటు మల్టిప్లై అయితే √13x, ఇక్కడ √13 ± 9, అంటే ఈ రెండు ఇటు వస్తే ఏమైందమ్మా? √13x ప్లస్ ఉన్నది ఇటు వస్తే -√13 ± 9/0. ఇంకేం కనుక్కోమన్నా? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా అయింది 2b²/a. b² అంటే 4, 2 × 4/a అంటే 3, 2 4s are 8/3 అనేది మనకు వచ్చిన ఆన్సర్. ఓకే, ఎటు కూడా మనకి ఈ ఫార్ములాస్ అనేవి అన్నీ గుర్తుండాలమ్మా. ఈ ఫార్ములాస్ గుర్తుంటే చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ 4 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా. నేను హాఫ్ చెప్తాను, మిగిలినవి మీరు కనుక్కోవాలి. ఆల్రెడీ నేను వేరియేషన్స్ చెప్పాను కదా, హైపర్బోలాకి 4 ఉన్నాయి. ఏంటంటే x² / a² - y² / b² = 1 ఒకటి, x² / a² - y² / b² = -1 ఒకటి, x - h హోల్ స్క్వేర్ / a² - y - k హోల్ స్క్వేర్ / b² = 1 ఒకటి, x - h హోల్ స్క్వేర్ / a² - y - k హోల్ స్క్వేర్ / b² = -1 ఒకటి. వీటన్నిటికీ సెంటర్స్, ఫోర్సీ, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఎక్సెంట్రిసిటీ అన్నీ చెప్పానుగా, అవి అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇది 4 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా. ఇది 4 × y + 3 హోల్ స్క్వేర్ - 9 × x - 2 హోల్ స్క్వేర్ = 1. ఏమన్నా హైపర్బోలా అయిందమ్మా? 4 × y + 3 హోల్ స్క్వేర్ - 9 × x - 2 హోల్ స్క్వేర్ = 1. సో ఈ 4ని కిందకి రాస్తే ఏమైందమ్మా? y + 3 హోల్ స్క్వేర్ / 1/4 - x - 2 హోల్ స్క్వేర్ / 1/9 = 1. అంటే
ఇది మనకి కావాలి కాబట్టి ఎక్స్ మైనస్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 1/9 మైనస్ 5 + 3 హోల్ స్క్వేర్ బై 1/4 = -1 ఈక్వేషన్ 1. దీన్ని ఈక్వేషన్ 1 కంపేరింగ్ విత్ ఎక్స్ మైనస్ h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y మైనస్ k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ = -1. ఈ రూపంలో పిలిస్తే ఏమేలా వచ్చింది? h = 2, k = -3, a స్క్వేర్ = 1/9 అంటే a = 1/3, b స్క్వేర్ అంటే 1/4, b = 1/2. సో వీటికి సెంటరు, ఎక్సెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ ఓసి ఇవన్నీ మీరు ముందు నేను చెప్పిన క్లాస్లో ఉన్నాయి, అవన్నీ చూసి ఆన్సర్స్ రాయండి. ఓకే, నెక్స్ట్ ఇది చాలా 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా. ఇఫ్ E1 ఆర్ ద ఎక్సెంట్రిసిటీస్ ఆఫ్ ఏ హైపర్బోలా అండ్ ఇట్స్ కాంజుగేట్ హైపర్బోలా, ప్రూవ్ దట్ 1/e² + 1/e1² = 1. Given that E1 are the eccentricities of hyperbola and its conjugate hyperbola. E value eccentricity ఫార్ములా ఏందమ్మా? E = √a² + b² E1 అంటే కాంజుగేట్ కూడా సేమే ఉంటుంది కదా, ఏంటి అది? √a² + b² అయితే ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నాడు? 1/e² + 1/e1² అంటే 1/e² + 1/e1². ఈ అంటే మనకు వచ్చింది ఏంటమ్మా? 1/√a² + b² హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ప్లస్ 1/e1² అంటే √a² + b² స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటమ్మా? 1/a² + b² ప్లస్ 1/a² + b². సో కింద ఉన్న డినామినేటర్ పైకి వెళ్తే ఏమైందమ్మా? a² + b² ప్లస్ ఇక్కడ ఉన్న డినామినేటర్ b² అనే పైకి వెళ్తే b²/a² + b². ఎల్సిఎం సేమ్ ఉంది కాబట్టి పైనవి యాడ్ అవుతాయి, కాబట్టి a² + b²/a² + b² క్యాన్సిల్ అయితే 1. దేర్ఫోర్ మనకి ఇచ్చింది 1/e² + 1/e1² = 1. ఓకే, అదే కదా చూపమని. 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఈ రెండు గుర్తుంటే కనుక ఇది చేయగలుగుతాం ఈజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. 6th, ఏ సర్కిల్ కట్స్ ద రెక్టాంగులర్ హైపర్బోలా xy = 1 ఇన్ ద పాయింట్స్ xr, yr = 1, 2, 3, 4. Prove that x1, x2, x3, x4 = y1, y2, y3, y4 = 1. చూడండి, 4 మార్క్స్ అమ్మ. ఇది మధ్యలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా టాంజెంట్ అండ్ నార్మల్స్కి సంబంధించినవి. అది డిలేట్ అయింది కదా ఇయర్, అందుకే చెప్పట్లేదు. ఆన్సర్ చూడమ్మా. లెట్ ద సర్కిల్ బి రెక్టాంగులర్ రెక్టాంగులర్ హైపర్బోలా ఫార్ములా ఏందమ్మా? x² + y² = a². Since t, 1/t lies on xy = 1, the points of intersection of the circle and the hyperbola given by t² + 1/t² = a². ఎందుకు? ఇక్కడ ఈ పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ t, y వాల్యూ 1/t కాబట్టి t² + 1/t² = a². ఎల్సిఎం ఎంతమ్మా? t² అంటే t⁴. ఇక్కడ ఈ t² అనేది ఇటు మల్టిప్లై అవుతుంది చూడండి అమ్మా. ఇక్కడ అర్థం కాకపోతే t² అనేది ఎల్సిఎం కాబట్టి t² × t² t⁴ + 1 = a² అంటే t⁴. ఇటున్న t² దీంతో మల్టిప్లై అయితే a² t² అంటే ఇటు వస్తే ఏమైందమ్మా? -a² t² + 1 = 0. సో t⁴ ప్లస్ t³ లేదు కాబట్టి 0 × t³ -a² t² ప్లస్ t వాల్యూ లేదు కాబట్టి 0 × t + 1 = 0. లెట్ t1, t2, t3, t4 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది above equation, then t1, t2, t3, t4 = 1. If x⁴ y⁴ = xr, yr = tr, 1/tr, r = 1, 2, 3, 4. Then x1, x2, x3, x4 = t1, t2, t3, t4 = 1. And y1, y2, y3, y4 = 1/t1 × 1/t2 × 1/3 × 1/t4 అంటే 1/t1, t2, t3, t4 దట్ ఈజ్ = 1. అంటే దీని వాల్యూ 1 వచ్చింది, దీని వాల్యూ 1 వచ్చింది కాబట్టి దట్ ఈస్ x1, x2, x3, x4 = y1, y2, y3, y4 = 1 అనేది మనకి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సైజ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ది 4 మార్క్స్కి ఇంపార్టెంట్. 1. Focus of a hyperbola is located at the point 1, -3 and the corresponding directrix is the line y = 2. Find the equation of the hyperbola if its eccentricity is 3/2. అంటే మనకు ఒక హైపర్బోలా ఇచ్చాడమ్మా. ఒక
ఓసీ ఇచ్చాడు. ఏంటిది 1, దాని పక్కన అంటే దానికి రిలేటెడ్గా ఉన్న డైరెక్ట్రిక్స్ అంటే నేతరేఖ ఏంటిది y=2 అనేది ఇచ్చాడు. ఎక్సెంట్రిసిటీ కూడా ఇచ్చాడు. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా. హైపర్బోలా యొక్క ఈక్వేషన్ కనుక్కోమంటాం. చూడండి, గివెన్ ఫోకస్ ఏంటిదమ్మా S1, అండ్ ఎక్సెంట్రిసిటీ E=3/2 అని ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y-2 0. ఈక్వేషన్ 1. లెట్ P(x1, x, y) be a point on the hyperbola. We have మనకు ఒక ఫార్ములా ఉంది ఏందమ్మా, SP/PM = E. That implies SP = EPM. ఈక్వేషన్ 2. హియర్ SP అంటే చూడండి అమ్మా, SP P ఏమనుకున్నామమ్మా, x, y కదా. SP అంటే S పాయింట్ తెలుసు, P పాయింట్ తెలుసు. ఆ రెండింటికి డిస్టెన్స్ ఫార్ములా అయిందమ్మా √ మనకి డిస్టెన్స్ 2 పాయింట్స్ ఇస్తే డిస్టెన్స్కి ఫార్ములా అయిందమ్మా √ x2 - x1 2 + y2 - y1 2. కాబట్టి అంటే √ x - 1 2 + y + 3 2 అయింది. పిఎం కావాలి. పిఎం అంటే ఈ రెండు ఎలా ఉందమ్మా, ఈ రేఖ నీత రేఖ మీదకి ఎం అనేది ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది. కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ P(x, y) టు లైన్ 1 అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్మ్ అయిందమ్మా మనకి mod ax1 + by1 + c/√a² + b². a అంటే 0, b అంటే 1, c అంటే -2 కదా. x1 అంటే x, y1 అంటే y. కాబట్టి y-2/√0² + 1² అంటే mod y-2. చూడండి, SP వాల్యూ తెలుసు, PM వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలుసు. అన్నిటిని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, √x - 1 2 + y + 3 2 E అంటే 3/2 × mod y-2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయ్యి x - 1 2 + y + 3 2 9/4 × y - 2 అయింది. ఈ 4 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 ఇది విడగొడదాం, a - b² అంటే a² + b² - 2ab. ఇది a + b² అంటే a² + b² + 2ab. 9 ఇది a - b అంటే a² + b² - 2ab. 4ని లోపల మల్టిప్లై చేస్తే 4x² + 4 - 8x + 4y + 36 + 24y. 9ని లోపల మల్టిప్లై చేస్తే 9y² + 36 - 36y. సో ఇవన్నీ ఇటు వస్తే మైనస్ అయినాయి. సో 4x² 4y² - 9y² అంటే -5y² - 8x. 24y + 36y అంటే 60y. 4 + 36 అంటే 40. 40 - 36 ఇది క్యాన్సిల్ అయితే 4 = 0. ఇదే మనకి కావాల్సిన హైపర్బోలా ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ది 2 మార్క్స్ ఇంపార్టెంట్. చూడండి అమ్మా, 2 మార్క్స్ ఇది. ఇఫ్ ద లైన్స్ 3x - 4y = 12 అండ్ 3x + 4y = 12 meets an hyperbola s = 0, then find the eccentricity of the hyperbola s = 0. Let P(x1, y1) be the point of intersection of 3x - 4y = 12, 3x + 4y = 12. అంటే ఈ రెండు రేఖలు ఇచ్చాడమ్మా. ఈ రెండు రేఖలు ఒక పారాబోలా మీద మీట్ అవుతున్నాయి అన్నాడు. మీట్ అయితే ఆ పారాబోలా యొక్క ఎక్సెంట్రిసిటీ కనుక్కోమన్నాడు. అసలు ఆ మీట్ అయ్యే పాయింట్ మనం x1, y1 అనుకుంటే సబ్స్టిట్యూట్ చేద్దాం. 3x1 - 4y1 = 12, 3x1 + 4y1 = 12. ఈ రెండే మల్టిప్లై చేస్తే చూడండి, 3x1 - 4y1 × 3x1 + 4y1 = 12 × 12. ఇది చూడండి, a - b × a + b అంటే a² - b². ఫార్ములా ఉంది కదా మనకి, ఏంటిదమ్మా, a - b × a + b = ఏంటిది ఫార్ములా, a² - b². కాబట్టి a² అంటే 3x1 2 - b² అంటే 4y1 2. 12 × 12 144 అంటే 9x1² - 16y1² = 144. చూడండి, hence P(x1, y1) lies on 9x² - 16y² = 144. దీన్ని ఇక్కడ 144 ఇటు వస్తే ఏమైందమ్మా, 9x² / 144 - 16y² / 144 = 1. అంటే 9 1 9 16 అంటే x² / 16 - y² / 9 = 1. హియర్ a² = 16, b² = 9. కనుక్కోవాల్సిందమ్మా ఎక్సెంట్రిసిటీ.
ఎక్సెంట్రిసిటీ ఫార్ములా ఏందమ్మా E ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ బై A స్క్వేర్. అంటే A స్క్వేర్ అంటే 16 ప్లస్ 9/16. 16 ప్లస్ 9 అంటే √25/16. అంటే √25/16 అంటే 5/4 అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా 2 మార్క్స్. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద హైపర్బోలా whose foci are plus or minus 5, 0. The transverse axis is of length 8. Given that foci plus or minus 5, 0. foci ఫార్ములా ఏందమ్మా మనకి ప్లస్ ఆర్ మైనస్ AE, 0. అంటే AE ఈక్వల్ టు 5 అని అనుకోవచ్చు కదమ్మా. ప్లస్ పెడితే +5, మైనస్ పెడితే -5 అవుతుంది. కాబట్టి AE వాల్యూ 5. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్కి ఫార్ములా అయింది 2A. 2A ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా 8. అంటే A వాల్యూ 4. A స్క్వేర్ అంటే 16 అయింది. సో మనకి A ఈక్వల్ టు 5 వచ్చింది కదా. A వాల్యూ ఎంత వచ్చిందమ్మా 4. కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే 4 × E ఈక్వల్ టు 5. అంటే E ఈక్వల్ టు 5/4 వచ్చింది. వీ హ్యావ్ మనకు ఒకటి ఉంది ఫార్ములా B స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ ఇంటూ E స్క్వేర్ -1. అంటే B స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ అంటే 16 ఇంటూ E స్క్వేర్ అంటే 25/16 -1. ఎల్సిఎం ఎంతమ్మా 16. 25 - 16. 16 16 క్యాన్సిల్. 25 - 16 అంటే 9. B స్క్వేర్ వాల్యూ 9. A స్క్వేర్ వాల్యూ 16. సో దేర్ఫోర్ రిక్వైర్డ్ హైపర్బోలా ఏందమ్మా required hyperbola is x square by a square minus y square by b square equal to 1. That implies x square by a square అంటే 16 minus y square by b square అంటే 9 equal to 1 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద హైపర్బోలా హూస్ ఇది రిలేటెడ్ క్వశ్చన్స్ సంబంధించిందమ్మా. ఓకే నెక్స్ట్ సరేమ్మా చూడండి. Find the equations of the hyperbola whose asymptotes are the straight lines x plus 2y plus 3 equals 0, 3x plus 4y plus 5 equals 0 and which passes through the point 1, -1. Equations of the hyperbola having the given lines as asymptotes is x plus 2y plus 3 into 3x plus 4y plus 5 equal to k అనుకుందాం. అంటే ఇచ్చిన రెండు స్ట్రైట్ లైన్స్ని మల్టిప్లై చేస్తే దాని వాల్యూ కాన్స్టెంట్ k ఈక్వల్ అనుకుంటే ఈక్వేషన్ 1. దిస్ పాసెస్ 1, -1. సో 1, -1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో ఏమొచ్చిందమ్మా మనకి 1 - 2 + 3 × 3 - 4 + 5 ఈక్వల్ టు k. k ఈక్వల్ టు 2 × 4 అంటే k వాల్యూ 8 అనేది వచ్చేసింది. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ హైపర్బోలా ఈజ్ అంటే k ప్లేస్లో 8 పెడితే మనకు వస్తుందమ్మా. ఏంటిది x plus 2y plus 3 into 3x plus 4y plus 5 equal to 8. మల్టిప్లై చేస్తే x × 3x 3x స్క్వేర్, x × 4y 4xy, x × 5 5x ప్లస్ 2y × 3x అంటే 6xy, 2y × 4y అంటే 8y స్క్వేర్, 2y × 5 అంటే 10y. తర్వాత 3 × 3x అంటే 9x ప్లస్ 3 × 4y అంటే 12y, 3 × 5 అంటే 15. ఈ 8 ఇటు వస్తే -8 = 0. అంటే 3x స్క్వేర్ 4xy - 6xy అంటే ప్లస్ 10xy ప్లస్ 8y స్క్వేర్, 5x 9x అంటే 14x, 10y ప్లస్ 12y అంటే 22y, 15 - 8 అంటే 7 = 0. ఇదే మనకి కావాల్సిన ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా 5th 2 మార్క్స్ ఇంపార్టెంట్. If 3x - 4y plus k = 0 is a tangent to x square - 4y square equal to 5, find the value of k. Given hyperbola ఏందమ్మా x square - 4y square equal to 5 ఈక్వేషన్ 1. అప్పుడు x square by 5 - 5 square by 5/4 equal to 1. Comparing with x square by a square - y square by b square equal to 1. Then we get a square equal to 5, b square equal to 5/4. Given tangent line ఏందమ్మా 3x - 4y plus k equals 0 ఈక్వేషన్ 2. Compare with lx plus my plus n equals 0. Then we get l equal 3, l equal 3, m equal to -4, n equal to k. ఈక్వేషన్ 2 ఈజ్ ఏ టాంజెంట్ టు ఈక్వేషన్ 1. ఇది ఈ ఏదైనా ఒక రేఖ lx plus my plus n రూపంలో ఉన్న రేఖ ఈ హైపర్బోలాకి టాంజెంట్ కావాలంటే మనకు ఒక ఫార్ములా ఉందమ్మా. ఏంటిది n స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ l స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇంటూ m స్క్వేర్. సో n స్క్వేర్ అంటే k స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ అంటే 5, l స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 5/4 ఇంటూ m స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్. అంటే k స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9, 9 5 45 మైనస్ ఒక 4 క్యాన్సిల్, 4 మైనస్ ఇంటూ
తర్వాత మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ కాబట్టి 5 4 -20 అంటే k² = 25, k = +or -5 అనేది మనకు వస్తుంది. ఓకే, మిగిలినవే నెక్స్ట్ క్లాస్లో చెప్తానమ్మా.